పదండి. మనమైతే ప్రెజెంట్ అయోధ్య రామ మందిర్ దగ్గరికి అయితే వస్తాం. అప్పుడు అయోధ్య రాముడు గుడి అయితే చూసాను అన్నమాట లైవ్ లో. ఈ రోజైతే మనం అయోధ్య రాముడిని చూడడానికి వెళ్దాం పదండి. డే 5 ఇన్ వారణాసి. ఇంకా ఉదయాన్నే వారణాసి నుంచి అయోధ్యకి అయితే బయలుదేరాం. ఇంకా సుమో బుక్ చేసుకుని వారణాసి నుంచి అయోధ్యకు వచ్చాం. ఇప్పుడైతే అయోధ్యలో తిరగడానికి మళ్ళీ ఆటోలు ఎక్కాలన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే శైలు నది దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా రేట్ల విషయాల గురించి మాట్లాడుకుంటే వారణాసి నుంచి అయోధ్యకి మీరు కానీ సుమో మీద వస్తే మనిషికి 700 నుంచి 500 అవుతాయి. ఇంకా అయోధ్యలో లోకల్లో తిరగడానికి ఆటో అయితే మనిషికి 150 పడుతుంది. ఈ నదికి మళ్ళీ 3 గుళ్ళకి తీసుకొస్తాడు ఆటోడు. ముందే చెప్తున్నాను, అయోధ్యలో స్కామ్స్ ఎక్కువ, అంతకంటే దొంగతనాలు అయితే ఇంకా ఎక్కువ. మీకు కావాలంటే ఈ నదిలో స్నానం చేయొచ్చు, కాకపోతే మనకి ఇక్కడ టైం లేదు కాబట్టి ఎక్కడ స్నానం అయితే చేయలేదు. జస్ట్ అలా చూసుకొని వీడియోలు తీసుకొని వెళ్ళిపోవడమే. మీరు ఇప్పుడు చూస్తున్న ప్రతిదీ నైట్ టైం అయితే ఇంకా బాగుంటది, ఎందుకంటే లైటింగ్స్ తో ఫుల్ సూపర్ ఉంటాయి అనమాట. ఈ వీణ కానీ ఆ సూర్యుడి విగ్రహం కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి నైట్ టైం అయితే. మార్నింగ్ టైం అలా బాగున్నాయి కానీ నైట్ టైం అయితే ఇంకా బాగుంటాయి. మీకు లాస్ట్ లో ఉన్నాయి వీడియోలు అయినాయి కాబట్టి వీడియో అయితే మొత్తం చూడండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేసుకొని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇంకా నదిలోకి వెళ్దాం పదండి. మా అన్నయ్య ప్రపంచ యాత్రికుడు, ప్రపంచం మొత్తం తిరిగాడు కానీ ఈ అయోధ్యకి అయితే రాలేదనమాట. కాబట్టి మన అన్నయ్య బదులు నేనైతే వచ్చాను. ఆ బాలరాముడిని చూశానని ఎంత ఆనందంగా ఉందో. ఫస్ట్ టైం మా అన్వేషణ కూడా చూపించలేని ప్లేస్ ని నేనైతే చూపిస్తున్నందుకు ఎంత హ్యాపీగా ఉంది. అందరి గురించి తెలియదు కానీ నా ఊరికైతే లైఫ్ లో ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో, డబ్బు ఎంత ఇంపార్టెంటో, అలాగే లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి నేను చెప్పేది ఏంటిదంటే మీ లైఫ్ మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చినట్టు బతకండి. ఫైనల్ గా నది దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇంకా జనాలు చూసారు కదా, పని పాట లేక అందరు ఇక్కడ ఉన్నారు. అచ్చం అలాగే ఎక్కువ మంది అయితే ఫస్ట్ ఇక్కడ స్నానం చేసి ఆ తర్వాత అయోధ్య రాముడిని దర్శనం చేసుకుంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అలాగే మీకు కావాలంటే బోటింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనిషికి 100 నుంచి 150 రూపాయలు అయితే తీసుకుంటారు బోటింగ్ కి. ఇంకా బాలరాముడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. అలాగే ఆ గుడి ఫోటోలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ అంతా తిరిగిసాం అనమాట. షాపులు అయ్యి తిరిగిసాం, అన్ని తిరిగిసాం. ఇంకా ప్రశాంతంగా అయోధ్య రాముడిని చూడడానికి వెళ్ళిపోదాం పదండి. మనం అయితే ప్రెజెంట్ అయోధ్య రామ మందిర్ దగ్గరికి అయితే వస్తాం అనమాట. ఇంకా గుడికి ఎంట్రీ వచ్చేసి ఎలా ఉంటది, మీరు ఇంకా స్ట్రైట్ కి వెళ్ళిపోవడమే. ఇటువైపు అటువైపు 2 లైన్స్ అయితే ఉన్నాయి. ఒకటేమొచ్చి ఎంట్రీ, ఇంకోటి ఏమొచ్చి ఎగ్జిట్ అనమాట. ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి, అవి అయితే మనం బయటకు వచ్చేటప్పుడు చూసుకోవడమే. ఇక్కడికి వచ్చిందా చూస్తే గుడి అసలు చాలా వరకు పెండింగ్ ఉందని క్లారిటీగా అర్థమైంది అనమాట. ఆ ఎదురుగా ఒక గుడిలా ఉంది కదా, దానికి ఎదురుగానే రామ మందిర్ అయితే ఉందన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ అయితే చెకింగ్ ఉంటది. చెకింగ్ దాటిన తర్వాత మీరు కాస్త ముందుకెళ్లారంటే మీకు జాగ్రత్తగా మీ వస్తువులు ఎట్టుకోండి. కాకపోతే ఇక్కడ మీరు మెయిన్ ఫ్రీగా చెప్పులు కానీ, బ్యాగ్ కానీ, ఫోన్ కానీ ఎట్టుకోవడానికి కౌంటర్స్ అయితే ఉంటాయి. ఏ ప్లేస్ లో ఎట్టుకున్నారో చూసుకొని ఎట్టుకోండి, మళ్ళీ మర్చిపోతారు. ఇంకా టెంపుల్ లోకి ఫోన్స్ అలౌడా కాదా అని అడిగితే 90% నేను చెప్పేది ఏంటిదంటే చెక్ చేస్తారు. దొరకకపోతే ఫోన్ అడికెళ్ళిపోవచ్చు, దొరికితే ఏం చేయలేం, మళ్ళీ రిటర్న్ వచ్చి ఫోన్ ఎట్టాలి. విఐపి లైన్ అయితే ఒకటి ఉంటది, అదైతే అంచెక్క ఫోన్ అటుకెళ్ళిపోవచ్చు. ఇంకా దర్శనం విషయానికి వస్తే 1 గంట సేపు కూర్చోబెట్టారనమాట. ఆ తర్వాత హ్యాపీగా లైన్ కట్టించి అప్పుడు అయోధ్య రాముడు గుడి అయితే చూసాను అనమాట లైవ్ లో. చాలా బాగుంది. మీకు లైవ్ లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటదంటే ఇంకా వేరే లెవెల్ అనమాట. అలాగే దర్శనానికి వెళ్ళినప్పుడు 5 లైన్లు అయితే కట్టేస్తారు. అందులో మీరు ఏ లైన్ లో అయితే ఇప్పుడు చూస్తున్నారో ఆ లైన్ లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఎడ్జ్ లైన్ లో వెళ్ళాను, ఎక్కువసేపు చూశాను దేవుణ్ణి, అలాగే దగ్గరగా చూశాను. ముందైతే గుడి చూడగానే చాలా బాగుంది అనిపించింది. ఫైనల్ గా అయోధ్య రాముడిని అయితే దర్శనం చేసుకున్నాను. అయోధ్య రాముడిని చూడడానికి 2 కళ్ళు అయితే చాలేదనమాట. ఇంకా అయోధ్య బాలరాముడి విగ్రహం అయితే చాలా బాగుంటది. ఇంకా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నాకెందుకో తెలియదు కానీ ఈ రాముడి విగ్రహాన్ని చూస్తుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం గుర్తొస్తుంది. ఇంకా రాముడిని అయితే దగ్గరగా చాలా ఎక్కువసేపు అయితే చూశాను. ఇప్పుడు మీరు బాలరాముడి విగ్రహాన్ని మాత్రమే చూడగలరు. గుడి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన విగ్రహాలన్నీ వస్తాయి. ఇంకా రాముడు, సీత విగ్రహాలు, మళ్ళీ లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలు అన్ని వస్తాయి అన్నమాట. ఇంకా ప్రశాంతంగా అయోధ్య రాముడికి దండం పెట్టుకొని
అందరినీ బాగా చూసుకోవాలని కోరుకుంటూ ప్రశాంతంగా బయటకి అయితే వస్తాం అనమాట. ఇంకా గుడి బయటికి రాగానే చాలా బాగుంటది గుడి బయటన కూడానా. ఇంకా గుడి అంతా ఇలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇంకా దేవుని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఇంకా ప్రసాదాల కౌంటర్లు అయితే ఉంటాయి. మీరు లైన్ కట్టి ప్రసాదం తీసుకోవడమే. మీరు లైన్ ఎన్నిసార్లు కడితే అన్ని పొట్లాలు. ఇదిగోండి ఇవన్నీ గుడి స్తంభాలు అనమాట. ఇంకా ఇవన్నీ కట్టాలా. ఇంకా గుడి మొత్తం కంప్లీట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా మిగిలిన 2 గుళ్ళకి వెళ్ళాం కానీ ఒక గుళ్ళో అయితే దొంగతనాలు చాలా ఎక్కువ జరిగాయి. ఇప్పుడు మీరు చూస్తున్న గుళ్ళో బాగా చీకటిగా ఉన్న ప్లేస్ లో చిన్న బావిని చూపించి ఇది సీతాదేవి బావి అని చెప్పారు కానీ ఎవరో కానీ ఆ టైంలో దొంగతనాలు అయితే చేస్తున్నారు. తర్వాత ఇదంతా సీతాదేవి వంటశాల అని చెప్పారు. ఇంకా నోటుకొచ్చిన సోదంతా చెప్పి ఒక్కొక్కరి దగ్గర 500 అయితే దొబ్బారు. మేమైతే ఇవ్వలేదన్నమాట. ఇంకా అయోధ్యలో మీరు నైట్ టైం చూడాల్సిన ప్లేస్లు ఏంటి అంటే నైట్ టైం మొత్తం లైటింగ్ తో కలకలలాడిపోద్ది అయోధ్య మొత్తం. అలాగే ఈ వేనకైతే మార్నింగ్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. లైటింగ్ వల్ల చాలా బాగుంది. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్న స్తంభాలు కూడా సూర్య స్తంభాలు అన్నమాట. అలాగే అయోధ్యలో కూడా హారతి ఇస్తారు. గంగా హారతి లాగా చాలా బాగుంటది. వీలైతే చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే లేజర్ షో అన్నమాట. లైటింగ్స్ తో ఫుల్ వేరే లెవెల్లో ఉంటది అనమాట. మొత్తం అయోధ్య రాముడు గురించి ఇంకా ఫుల్ గోల గోలగా రచ్చరచ్చగా ఉంటది. చాలా బాగుంటది. ఇది ప్రతిరోజు నైట్ టైం అయితే వేస్తారు. సో వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జాగ్రత్తగా అయోధ్య నుంచి వారణాసికి సేమ్ సుమోలో తిరిగి వెళ్ళిపోయాం అనమాట. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.